డబ్బులు ఉన్నోడిది పని అవుతున్నది. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? వీళ్ళు ఒక ఫైల్ పట్టుకొని పోతున్నారు. తిరుపతి రెడ్డి ఇంటికో ఇంకోరింటికో ఫైల్ పట్టుకొని పోగానే ఏమవుతున్నది? ఫైల్ పట్టుకోవడం వరకే రెడ్ కార్పెట్ నీకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్న ఆయన అవతలోడు మాట్లాడుకుంటారు. ఈ ఫైల్ పట్టుకున్నాడు పోయినప్పుడు రెడ్ కార్పెట్, మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తే అడగండి. ఇక మళ్ళీ లోపలికి కూడా రాడు. ఇది రియల్ ఎస్టేట్ నడుస్తున్నది. హూ ఈజ్ ఏవి రెడ్డి? ఏవి రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ దగ్గరే మనిషి. ఇవాళ ఎవరు దగ్గర ఉన్నాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. మళ్ళీ మీరు తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు. జైళ్ళలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, లోపలేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం అని ఓ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్లప్పుడు మాట్లాడతారు. హూ ఈజ్ ఏవి రెడ్డి? హూ ఈజ్ ఉదయ్? వీళ్ళంతా ఎవరు? హూ ఈజ్ దేవ్లా నాయక్? వీళ్ళంతా కేటీఆర్ దగ్గర ఉన్న మనుషులు కాదా అంతకుముందు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎట్లా వచ్చారు? ఎట్లా తీసుకున్నారు మీరు? ఎవరికి చెప్తారు స్టోరీలు? ఇప్పటికి కూడా వాళ్ళ ఇళ్ళల్లో కేటీఆర్ ఫోటోలు ఉంటాయి. సిగ్గుండాలి కదా మీకు కొంచెమైనా. మీరు ఎందుకు అధికారంలోకి వచ్చినారు, ఏం ప్రజలకు చేయడానికి వచ్చినారన్న ఆలోచన కనీసం ఉండాలి కదా. తీస్తాం మొత్తం అంతా. అతి భయంకరమైన డేటా వ్యవహారము ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఏడా మన మోకిలా దగ్గర 500 విల్లాలు కడుతున్నారు. 500. అసలు ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. హెచ్ఎండిఏలో పర్మిషన్స్ మొత్తం ఈ ఏవి రెడ్డి చేతిలోంచే నడుస్తాయి. అధికారులు కాదు సంతకం పెట్టాల్సింది, అక్కడ పెట్టరు. ఫైల్ ఈడికి వస్తుంది. ఈడికి వస్తే నువ్వు రేట్ మాట్లాడాలా ఏవి రెడ్డి దగ్గర. రేట్ మాట్లాడి స్క్వేర్ ఫీట్కి ఎంత, 50, 100, 75 మాట్లాడిన తర్వాత ఫైల్ ఆడిపోతుంది. దొంగలు తయారయ్యారు మొత్తం.